शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ద్వాదశ రాసుల వారికి జూలై మాసంలో ప్రత్యేకంగా మహిళలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూలై మాసము నిజ జ్యేష్ఠ కృష్ణ ప్రతిపద పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటుంది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే 16వ తారీఖు వరకు మిథున రాశిలో సూర్యుడు సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలో ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చస్థుడై సంచరిస్తున్నాడు. శని ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని చూసినట్టయితే ద్వాదశ రాసులు అంటే ఈ 12 రాసులలో జన్మించినటువంటి స్త్రీలకు ముఖ్యంగా గోచార ఫలితము అంటే వాళ్ళు జన్మించినటువంటి సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహస్థితులు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనము విశ్లేషించి తెలుసుకుందాం. మీనరాశి వారికి ప్రధానంగా మీనరాశిలో జన్మించినటువంటి స్త్రీలకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ జూలై మాసంలో తెలుసుకుందాం. జూలై మాసంలో 16వ తారీఖు వరకు 4వ స్థానంలో సూర్యుడు, తదనంతరం 5వ స్థానంలోకి వస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు 5వ స్థానం వక్రించి 4వ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు ప్రధానంగా 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు ప్రారంభంలో 5వ స్థానం అనుకూలం, తదనంతరం 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. జన్మ స్థానం లోపల శనైశ్చరుడు సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలమైనటువంటి సంచారం. రాహువు ద్వాదశ స్థానం ప్రతికూలం, కేతువు 6వ స్థానం అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్ గా చూసినట్టయితే మీనరాశిలో జన్మించినటువంటి మహిళలకు గురువు ప్రధానమైనటువంటి గ్రహము, రాస్యాధిపతి. అలాంటి రాస్యాధిపతి 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ఉచ్చ స్థానంలో ఉన్నాడు. గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానం కనుక మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ చదువు విషయంలో కానివ్వండి, మీ పిల్లల యొక్క చదువు విషయంలో కానివ్వండి, మీకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ మాసం లోపల సంతానం కలిగేటువంటి అవకాశము ఉంది. వివాహం కొరకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్లకు వివాహము సెటిల్ అయ్యేటువంటి అవకాశము ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. పెట్టుబడులకు మీకు ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ మాసం లోపల. వ్యాపారస్తులు కొంత ఆలోచించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీకు చాలా కలిసి వస్తుంది ఈ మాసం. ఇకపోతే సూర్యుడు ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉన్నాడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు. అది కొంత చంచలంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఇబ్బందులు, అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా 16వ తారీఖు వరకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి.
16 తర్వాత కొంత సూర్యుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అది కూడాను ప్రతికూలమే అయినప్పటికీ అంత ప్రతికూలం కాదు. చతుర్థంతో పోల్చినట్టయితే పంచమ స్థానం కొంత అనుకూలం గనుక కొంత గౌరవము, పిల్లల విషయం లోపల పనులు జరగడము అనేటువంటివి ఉన్నాయి. పోటీ పరీక్షలకు మట్టుకు విద్యార్థులకు బాగా అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా కుజుడు అనుకూలంగా ఉన్నాడు. 3వ స్థానంలో సంచారం. అన్నదమ్ములు, బంధువులు, ఆత్మీయులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరినీ కలుసుకోవడము, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, సూచనలు తీసుకోవడం మూలకంగా మీరు పనుల లోపల కార్య సాఫల్యాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి సమయం ఇది. బుధుడు కూడాను మీకు అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. విద్యార్థులకు కొత్త అవకాశాలు, కొత్త ఆలోచనలు వస్తాయి. మెడిసిన్ చదువుతున్నటువంటి విద్యార్థినులకు, ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థినులకు, టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి విద్యార్థినులకు, సైన్స్లో ఉన్నటువంటి విద్యార్థినులకు బాగా కలిసి వస్తుంది. వీళ్ళు బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి ఈ మాసం లోపల. ఇక రీసెర్చ్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇకపోతే జన్మరాశిలో శనీశ్వరుడు ఉన్నాడు, ఏలినాటి శని. మీకు ప్రధానంగా జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి శని మూలకంగా కొంత ఆలస్యము, అనారోగ్య సమస్యలు, మానసికమైనటువంటి ఒత్తిడి ఇలాంటివి కొన్ని ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే రాస్యాధిపతి బాగానే ఉన్నాడు గనక శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము కొంత తగ్గుతుంది. అయినప్పటికీ మీరు ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడము చాలా మంచిది. అనవసరమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా, అంటే అనవసరమైనటువంటి ఆలోచనలకు దూరంగా ఉంటూ కార్యరూపంలో మీకు వచ్చినటువంటి ఆలోచనలను పదే రిపీటెడ్గా ఆలోచించకుండా దాన్ని కార్యరూపంలో పెట్టినట్టయితే చాలా మట్టుకు మీకు ప్రెషర్ అనేటువంటిది తగ్గిపోతుంది. రాహు మూలకంగా మీకు విదేశీ ప్రయాణం గోచరిస్తుంది. విద్య లోపల రాణిస్తారు. ఓవరాల్గా కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి జన్మస్థానంలో శనీశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పటికీ గురువు యొక్క అనుకూలత 100% ఉంది. రాస్యాధిపతి ఉచ్చస్థానము పంచమ స్థానంలో ఉన్నాడు కనుక ఈ మాసం మీనరాశి వారికి బాగా కలిసి వస్తుంది. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది.
ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహు కేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.